ముఖ్యంగా మన నుండి అడుగుతుంది ఏంటి? మన హృదయాన్ని అడుగుతున్నాడు, మన హృదయంలో స్థానాన్ని అడుగుతున్నాడు. ఆయన హృదయంలో స్థానం దేవునికి ఇవ్వకుండా దేవుని కొరకు ఏదో చేసేస్తున్నానంటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నీ హృదయంలో స్థానాన్ని ప్రభువుకి ఇవ్వకుండా నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు అన్నీ ఎలా ఉంటాయంటే చచ్చిపోయిన శవాన్ని అలంకరించినట్టు ఉంటాయి. అంతే. ఏమన్నా చచ్చిపోయిన శవాన్ని అలంకరిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? పైనుండి చూడడానికి అంతేగాని ఆ వ్యక్తి ఏం ఫీల్ అయ్యే పరిస్థితి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే జీవం లేదు అక్కడ. జీవం లేని శవానికి, జీవం లేని మృత దేహానికి నువ్వు ఎన్ని అలంకరణలు చేస్తే ఉపయోగం ఏముంది? ఎన్ని ఖరీదైన బట్టలు కడితే ఉపయోగం ఏముంది? ఎన్ని ఖరీదైన పెర్ఫ్యూమ్లు వేస్తే ఉపయోగం ఏముంది? వాళ్ళు అవన్నీ అనుభవించలేరు కదా. పైకి చూడడానికి బాగుంటాయేమో కానీ వాస్తవానికి వాటి యొక్క మాధుర్యం ఏంటో వాళ్ళకి తెలియదు. క్రీస్తు ప్రభుని హృదయంలో లేకుండా నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు, దాన ధర్మాలు, తపజపాలు, హోమాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రభువుని హృదయంలో పెట్టుకోకుండా నువ్వు చేసే ప్రతిదీ కూడా చచ్చిపోయిన శవాన్ని అలంకరించినట్టే.